ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం చదువు బలం విద్య బలం సంతాన బలం సంసార బలం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వారి యోగబలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం గోచార ఫలం చూద్దామండి. మీనరాశి వారి జాతకంలో 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహర్దశ గవ్వలు పడ్డాయి వీరి జాతకానికి. చంద్రమహర్దశ గవ్వలు పడ్డాయంటే ముఖ్యంగా మాత్రం తల్లి సహకారం ఉంటుంది వీరి జాతకానికి. అలాగే మనకు 5-6 రకాల తల్లికి సంబంధించిన వారే ఉంటారండి. 1 కన్న తల్లి, 2వది పెంచిన తల్లి, 3వది చేసుకున్న భార్య తల్లి, 3వ మాత, 4వ మాత చూడాలంటే మాత్రం గురుపత్ని, 5వ మాత చూడాలంటే మాత్రం వదిలేండి. ఈ 5గురు మాత్రం తల్లితో సమానం కాబట్టి వీరి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది వీరి జాతక బలానికి. వీళ్ళలో ఎవరితో అయినా సరే మాత్రం మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అని మీనరాశి వారి జాతకానికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి. వీరి జ్యోతిష్యంలా ప్రాబ్లం చూస్తే చిన్నగానే ఉంటే కానీ మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని ఈ రాశి వారు చలించే గుణం ఉండదండి. ఎక్కువ చలించే గుణం అంటే చాలా భయంకరమైన ఇబ్బందులు వస్తుంటాయి కానీ బయటపడరు. చాలా సైలెంట్గా ఉంటారు. ఎంత వైలెంట్ బాధలు వచ్చినా కానీ సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే మాత్రం మరి జాతకానికి ఒక రకంగా అదే వారికి శ్రీరామ రక్ష అండి. ఒక రకంగా మాత్రం ఇతరులను చూస్తే ఇతరులు వీళ్ళ గురించి చూస్తే మాత్రం ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంత చాలా సీరియస్ ప్రాబ్లం ఉన్నా, సీరియస్ సిచ్యువేషన్ ఉన్నా కామ్గా ఉంటుండు ఏంది అసలు అని అనుకుంటారు. కానీ వారి జాతక బలానికి చూడాలంటే ఎంత బాధపడ్డా ఎంత ఇబ్బంది పడ్డా జరిగేది జరగమానదని ఆలోచనలో ఉంటారు. అలాగని ఎవరిని తీసిపడేయరు. అలాగని ఆ ప్రాబ్లమ్స్కు ఎలా సాల్వ్ చేయాలని ఆలోచన చేస్తూనే ఉంటారు. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఇప్పుడు నడుస్తున్న ఘడియ ఎట్లా ఉన్నదంటే చంద్రమహర్దశ ఆలోచన శక్తి చాలా ఉంటుంది.